టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి నేరుగా హిందీలో నటిస్తున్న చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ మరో కథానాయకుడు. మల్టీ స్టార్ గా భారీ యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా వచ్చే నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కియారా అద్వానీ కథానాయిక ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. కియారా అద్వానీ కథానాయిక ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. యాక్షన్ సన్నివేశాలు చాలా రిచ్ గా దర్శకుడు తీర్చిదిద్దినట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా విడుదలవుతున్న రోజే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకుడు ఏడాది క్రితమే ఆగస్టు 14న వార్ 2 విడుదలైనట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే కూలీ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యే దశకు రావడంతో తాము కూడా అదే రోజు సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత దర్శకులు ప్రకటించారు. అయితే హీరో రజనీకాంత్ దర్శకుడిని వారించారు. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉందని, వారు ఒకవేళ విడుదల తేదీని వాయిదా వేసుకుంటేనే అప్పుడు విడుదల చేయండి అని చెప్పారు. కానీ దర్శకుడు మాత్రం మొండి పట్టుదలగా అదే రోజు సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో రజనీకాంత్ సైలెంట్ అయ్యారు. సినిమా ఎప్పుడు విడుదల చేసుకోవాలనేది నిర్మాత ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆగస్టు 14వ తేదీన ఈ రెండు సినిమాలు హోరాహోరీగా తలబడబోతున్నాయి. తమిళంలో వార్ 2కు థియేటర్లు దొరికే అవకాశం ఉండదు. తెలుగులో మాత్రం కూలీ సినిమాకు సరిపడా సంఖ్యలోనే థియేటర్లు దొరుకుతాయి. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితుల మీద థియేటర్లు దొరకడం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే సినిమా బాగుంటే మాత్రం ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. ఒకదానికి మంచి టాక్ వచ్చి మరో దానికి మంచి టాక్ రాకపోతే, అందులోనూ కాస్తంత సినిమా బాగున్నప్పటికీ బాగున్న సినిమా దాన్ని డామినేట్ చేస్తుంది. రజనీకాంత్ కు జూనియర్ ఎన్టీఆర్ స్టామినా, క్రేజ్ గురించి తెలుసు. సినిమా బాగుందంటే దాన్ని ఆపేవారే ఉండరు. అందుకే ఏ సినిమాకు పోటీ లేకుండా విడుదల చేయాలని చెప్పారు. ఈ రెండు సినిమాలో ఏది నెంబర్ 1 గా నిలుస్తుంది, ఎవరు జెండా ఎగరేస్తారనేది చూడాలి.